Hello everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. మన లాస్ట్ వీడియోలో నేను ఐర్లాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఫీజు ఎంత, కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది, అలాగే ఓవర్వ్యూ ఆఫ్ వీసా ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చూసిన తర్వాత కూడా కొంతమంది స్టూడెంట్స్ నన్ను ఈ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని కానీ లేకపోతే వాళ్ళ డౌట్స్ అడగటం కానీ జరుగుతూ ఉంది. సో దీనికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ ఇన్కమ్ డాక్యుమెంట్స్ అండ్ ఫండింగ్ డాక్యుమెంట్స్ ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టోటల్ 3 స్పాన్సర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ పేరెంట్స్ ఇద్దరు ఉంటే ప్లస్ 1 మోర్ స్పాన్సర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ ఫాదర్ ఒక్కళ్ళని మీ అప్లికేషన్లో పెట్టుకుంటే ఇంకొక 2 స్పాన్సర్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో టోటల్ ఓన్లీ 3 స్పాన్సర్స్. అండ్ రిమెంబర్, యువర్ స్పాన్సర్స్ క్యాన్ బి యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ సిబ్లింగ్స్ ఆర్ యువర్ పేరెంట్స్ సిబ్లింగ్స్. అంతేగాని మీ కజిన్స్ కానీ మీ పేరెంట్స్ యొక్క కజిన్స్ కానీ మీరు స్పాన్సర్గా యాడ్ చేసుకోలేరు. సో ఇమీడియట్ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే మీరు స్పాన్సర్స్గా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు వీసా ఏ ప్రాబ్లం లేకుండా అప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీ ఈ 3 స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్కమ్ మినిమం 12 lakhs ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ డాక్యుమెంట్స్ వేరు, ఫండింగ్ డాక్యుమెంట్స్ వేరు. ఫస్ట్ లెట్స్ ఓన్లీ టాక్ అబౌట్ ఇన్కమ్ డాక్యుమెంట్. ఈ 3 స్పాన్సర్స్ యొక్క ఇన్కమ్ 12 lakhs అబౌవ్ ఉండాలని చెప్పాను కదా. సో వీళ్ళ ఇన్కమ్ 3 రకాలుగా ఉండొచ్చు. ఒకటి సాలరీడ్ ఇన్కమ్. ఇఫ్ ఇట్ ఈస్ అ సాలరీడ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఐటీఆర్స్ ఆర్ ఫార్మ్ 16 ఏదైనా పర్వాలేదు, ప్లస్ దేర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ పే స్లిప్స్ ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ బిజినెస్ ఇన్కమ్ అయితే వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ, ప్లస్ కరెంట్ అకౌంట్, ప్లస్ 3 years ఆఫ్ ఐటీఆర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంతకుముందు 2 years ఐటీఆర్ సబ్మిట్ చేసిన వీసాస్ వచ్చినాయి, బట్ ఈ ఇయర్ నుంచి 3 years ఆఫ్ ఐటీఆర్స్ అనేది అడుగుతున్నారు. ఈ ఐటీఆర్స్ ఏదైనా కూడా మీరు రీసెంట్గా ఫైల్ చేసి పనికిరావు. అంటే లాస్ట్ ఇయర్ది ఇప్పుడు మీరు ఫైల్ చేశారు, దట్ ఈస్ ఫైన్. బట్ ప్రీవియస్ ఇయర్ది కూడా మీరు ఇదే మంత్లో ఫైల్ చేయడం కానీ అట్లా ఏదైనా జరిగితే వీసాస్ అంత ఈజీగా ఇవ్వట్లేదు. సో చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు కాబట్టి అప్పటికప్పుడు మీరు ఫైల్ చేసిన ఐటీఆర్స్ అనేది సబ్మిట్ చేయకపోవడమే మంచిది. సో ముందు నుంచే ప్రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ 3 years ఆఫ్ ఐటీఆర్స్ ఫైల్ అయ్యి ఉంటే దెన్ దట్ ఈస్ ఫైన్. ఓకే, బిజినెస్ ఇన్కమ్ కాకపోతే దెన్ థర్డ్ ఇస్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అగ్రికల్చరల్ ఇన్కమ్ కూడా ఖచ్చితంగా మీ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎన్ని ఎకరాల భూమి ఉందనేది కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో ఇది ఇన్కమ్ రిలేటెడ్ ప్రూఫ్స్, అంటే అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది దాని రిలేటెడ్ ప్రూఫ్స్. సో ఇది ఎందుకు అవసరం అంటే మీరు ఐర్లాండ్ వెళ్ళి అక్కడ ఫీజు కట్టాలన్నా లేదా మీరు లోన్ తీసుకుంటే ఆ లోన్ రీపే చేయాలన్నా కూడా మీ ఫైనాన్షియల్ కెపాసిటీ, అంటే మీ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది చెక్ చేయడం కోసం ఈ ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది అడుగుతారు. ఏ కంట్రీ అయినా కూడా స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫీజు కట్టడానికి, అక్కడ జాబ్ చేయడానికో లేకపోతే పార్ట్ టైం జాబ్స్ చేయడానికో చూస్తే ఏ కంట్రీ కూడా ఒప్పుకోదు. దే వాంట్ స్టూడెంట్స్ టు కమ్ విత్ దేర్ ఓన్ మనీ అండ్ స్పెండ్ దేర్. సో అందుకని చెప్పి ఈ ఫండింగ్ డాక్యుమెంట్స్తో పాటుగా ఈ ఇన్కమ్ డాక్యుమెంట్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా వరకు స్టూడెంట్స్కి ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ దగ్గర ఇక్కడెక్కడ ప్రాబ్లం రాదు, కానీ ఈ ఐటీఆర్స్ దగ్గర ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. బట్ తప్పదు, ఐటీఆర్స్ అనేవి ఉంటేనే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి, లేకపోతే లుక్ ఫర్ అనదర్ కంట్రీ. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ డాక్యుమెంట్స్ అయిపోయింది. నౌ లెట్స్ లుక్ ఎట్ ఫండింగ్. ఈ ఫండింగ్ విషయంలో ఐ ఆల్వేస్ సజెస్ట్ స్టూడెంట్స్ టు గో ఫర్ ఎడ్యుకేషన్ లోన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ ఉంటే మీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు వీసా చాలా కాన్ఫిడెంట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎడ్యుకేషన్ లోన్ అన్సెక్యూర్డ్ అండ్ సెక్యూర్డ్ అని 2 రకాలుగా ఉంటాయి. సో ఇంతకు ముందు మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్ని కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చేవి, బట్ ఇప్పుడు అంత ఈజీగా అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వట్లేదు. సో మీకు కనుక సెక్యూర్డ్ లోన్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ ఏదైతే మీరు లింక్ చేశారో ఆ లోన్కి ఆ డాక్యుమెంటేషన్ కూడా సబ్మిట్ చేయాలి, అపార్ట్ ఫ్రమ్ ద శాంక్షన్ లెటర్. సో 100% అంటే ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మీరు లోన్ మీదే డిపెండ్ అవుతాను అంటే మళ్ళీ వీసా దగ్గర చాలా కష్టమైపోతుంది. ఎంతో కొంత మీ ఓన్ సేవింగ్స్ అనేది ఉండాలి. సో ఈ ఓన్ సేవింగ్స్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఎట్లా చూపించాలి అనేది. మీ ఓన్ సేవింగ్స్ అనేది 3 months ఓల్డ్ ఫండ్స్ మీ అకౌంట్లో ఉండాలి. సోర్స్ ఆఫ్ ఫండ్ ఖచ్చితంగా ఉండాలి. మీకు ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అనేది, అంటే మీరు ఏమైనా అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏమైనా అమ్మారా, లేదా మీ భూమి ఏదైనా అమ్మారా, లేకపోతే వెహికల్స్ ఏమైనా అమ్మారా, సో ఎలా వచ్చింది అనేది జస్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా అవసరం. సో దీనికి తోడుగా మీరు ఎఫ్డిఆర్ కూడా చూపించుకోవచ్చు. ఎఫ్డిఆర్ కనుక 6 months కంటే ముందు ఓపెన్ చేసింది అయితే దర్ ఇస్ నో క్వశ్చన్స్. బట్ రీసెంట్గా ఓపెన్ చేసిన ఎఫ్డిఆర్ అయితే మళ్ళీ ఆ ఎఫ్డిఆర్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసిన ఫండ్స్ ఎలా వచ్చింది అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. లేదా మీ స్పాన్సర్స్లో ఎవరైనా
సాలరీడ్ ఎంప్లాయీ అయితే పిఎఫ్ లిమిట్ అండ్ పిఎఫ్ స్టేట్మెంట్ అనేది మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ అ స్టూడెంట్ నాకు ఎడ్యుకేషన్ లోన్ లేదు, నేను ఓన్లీ సేవింగ్స్ మీదే వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఓవరాల్ 30 lakhs ఆఫ్ సేవింగ్స్ మీరు చూపించారనుకోండి, మీకు 30 lakhs ఆఫ్ సేవింగ్స్ చూపిస్తున్నారు అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో మీరు ఏదైనా ల్యాండ్ అమ్మారు, ఆ సేల్ డీడ్ ఉండాలి, ఆ ప్రాపర్ రిజిస్ట్రేషన్, ఇది ఓల్డ్ రిజిస్ట్రేషన్ అండ్ అది ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో ఈ ప్రూఫ్స్ అన్నీ ఉంటే దెన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. లేదా ఏదైనా కమర్షియల్ వెహికల్స్ ఒక 3-4 ఏదన్నా కానీ అమ్మారు, ఆ డబ్బులు వచ్చినాయి, సో దాని రిలేటెడ్ ప్రూఫ్స్ మీ పేరు మీద నుంచి వాళ్ళ పేరు మీదకి మారిన తర్వాత ప్రూఫ్స్ కానీ ఇదన్నీ కూడా ఉంటే దెన్ మీ ఓన్ ఫండ్స్ కూడా సరిపోతాయి. ఎడ్యుకేషన్ లోన్ మీద డిపెండ్ అవ్వకపోయినా పర్వాలేదు. సో మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్ పార్ట్ ఆఫ్ సేవింగ్స్ అంటే ఒక 6 lakhs అవ్వచ్చు, 7 lakhs అవ్వచ్చు, ఎంతైనా కానీ ఎంతో కొంత మీరు సేవింగ్స్ అరేంజ్ చేసుకుంటే అది చాలా ఇంపార్టెంట్. అదే ఎఫ్డిఆర్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే అకౌంట్లో ఉంచడం అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. సో ఖచ్చితంగా కొంత సేవింగ్స్, కొంత ఎడ్యుకేషన్ లోన్ కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే గెట్ వీసాస్ ఇఫ్ దే హ్యావ్ బోత్ ఎడ్యుకేషన్ లోన్ అండ్ సేవింగ్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫండ్స్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ వేరు, ఇన్కమ్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ వేరు. సో ఎప్పుడు కూడా ఈ రెండింటిని సపరేట్గానే చూడండి. ఫండింగ్ డాక్యుమెంటేషన్, ఇన్కమ్ డాక్యుమెంటేషన్. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐర్లాండ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ఫండింగ్ రిలేటెడ్గా క్లియర్ అవుతాయి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.